Did you get ready in the dark or something? 'Cause you look like a beautiful nightmare. 40 అనేటువంటి సంఖ్య గురించి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ వెలుగులో నేను బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ దేవుని యొక్క మాటలని ఈ రీతిగా ఎక్కడ దేవుడు వాడుకుంటే అక్కడ నిలువబడి అందిస్తూ వస్తున్నటువంటి క్రమంలో ఈ రోజున మీ దగ్గరికి చేరువచ్చి ఈ మాటను అందిస్తూ అదే వాక్య భాగాన్ని మీతో పాటు నేను పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే ఈ 40 రోజులు లేక 40 సంవత్సరాలు అనేటువంటి వివరాలు బైబిల్ గ్రంథంలో దాదాపుగా 10-11 దగ్గర ప్రస్తావించబడినటువంటి మాటలు మనం చూస్తాం. నోవహు కాలంలో 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు భూమి మీదకి మునుపెన్నడూ లేనటువంటి వీటిలో వర్షాన్ని పంపించి జల ప్రళయం ద్వారా ఆయన కొత్త సృష్టిని ఏర్పాటు చేసినటువంటి విధానము పోయినసారి మొదటిగా మేము గమనించాం. నోవహును ఆయన ఇంటి వారిని రక్షించి వారి ద్వారా ఒక మంచి వ్యవసాయకుని, ఒక మంచి పరిశ్రమ చేసేటువంటి పారిశ్రామికవేత్తని, మరి యొక్క సైంటిస్ట్ ని దేవుడు బయటికి తీశాడు. ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి వ్యవసాయ విధానము, పారిశ్రామిక విధానము, సైన్స్ గురించినటువంటి విధానము అక్కడి నుంచి వచ్చాయి. కొత్తగా మనం కనిపెట్టినట్టు ఏది కూడా లేదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడే మైక్ కూడా వైర్ లేకుండా మాట్లాడగలుగుతున్నానంటే ఇది కూడా వాళ్ళ ఇంజనీరింగ్ నుంచి భూమి మీదకి దేవుడు ఇచ్చినటువంటిదే మనం చూస్తున్నాం. దేవుడు సమస్తానికి ఆయన ఓనర్ గా ఉన్నాడు. ఆయన ఏర్పాటు చేసిన వాటి నుంచి మనం ఉపయోగించుకుంటున్నాం అంతే. ఇందులో ఏ వ్యక్తి కూడా గర్వపడడానికి అంటూ ఏది కూడా మనకు సంబంధించిన వాళ్ళము కాదు. మనము కింద మట్టిలో నుంచి వచ్చాము కాబట్టి తిరిగి మట్టికి వెళ్తాము. మనకు వచ్చినటువంటి ఆ జీవవాయువు దేవుని ఊపిరి కాబట్టి అది కూడా అది వెళ్ళిపోతుంది. కానీ మనకు లేనిదంటూ ఏదైనా ఉంది అని అంటే అది కూడా ఆయన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఆ ఆత్మ కూడా మనది కనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది. కనుక ప్రభువుని నమ్మి రక్షణ పొందినటువంటి వారు ఉంటే వారి యొక్క శరీరం ఈ లోకంలో విడిచిపెట్టబడిన ఆ ఆత్మ దేవుని దగ్గరికి తిరిగి చేరుతుందనే నిరీక్షణ మనం చూస్తున్నాం. కాబట్టి దాదాపుగా నోవహు కాలంలో 40 అనే సంఖ్యని మనం చూస్తున్నాం. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ఉన్నట్టుగా 40 సంవత్సరాలు ఆయన అరణ్యవాసం చేసినట్టు ఆయన దేవుని ప్రజలను నాయకుడుగా నడిపించేదానికి ముందు ఈ రీతిగా పరీక్షా కాలాన్ని ఆయన ఎదుర్కొని దేవుని ఎదుట యోగ్యులుగా చేయబడినట్టుగా మనము చూస్తున్నాం. మనము రక్షించబడిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయిందో నాకైతే తెలియదు, కానీ రక్షించబడిన తర్వాత కొంత దేవుని వాక్యాన్ని తెలుసుకొని ఆ యొక్క అనుభవాన్ని ఉపయోగించి అనేక మందికి దేవుని వరము ద్వారా వాక్యం చెప్తూ మనము ఉంటాం. కానీ మోషే ఫరో ఇంటిలో, ఆ రాకుమార్తె ఇంటిలో సకల విద్యలో ప్రవీణత కలిగినటువంటి వాడుగా ఉన్న మోషే యొక్క ఈ లోక సంబంధించిన విద్య దేనికి 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. మళ్ళీ 40 సంవత్సరాల అరణ్యంలో ఆయన ఉండాల్సి వచ్చింది. అది కూడా పనికి రాలేదు. దాని తరువాత దేవుడు మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, మోషే ఆయనలో ఉన్నటువంటి సుగుణాలు మనం చూస్తే ఆయన వినయ విధేయతలు కలిగినటువంటి వాడిగా మనము గమనించగలుగుతాం. అలాగే సున్నితత్వమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడిగా మనం చూస్తాం. ఇవన్నీ కూడా 40 సంవత్సరాల అరణ్యంలో ఆయన దేవుని సన్నిధిలో నేర్చుకున్నటువంటి అనుభవాలుగా మనం గమనిస్తాం. మాట్లాడడానికి నత్తువాడు అని చెప్పాడు, కానీ ఎవరితోనైనా ఎలాగునైనా మాట్లాడగలిగినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ దేవుని సన్నిధిలో అరణ్యంలో ఉండి ఆయన నేర్చుకున్నాడు అని మనం చూస్తాం. దేవునికి విధేయుడుగా ఉన్నటువంటి వాడుగా, అలాగే
దేవుని ప్రజలను ఇశ్రాయేలుకు దేవునికి మధ్యవర్తిత్వాన్ని జరిగించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. అవసరమైతే నా పేరైనా తీసే కానీ వీరిని మాత్రం మీరు కాపాడు అని వారికి దేవునికి మధ్యలో మధ్యవర్తిగా యేసు ప్రభుకి సాదృశ్యంగా కనబడిగా మనం చూస్తున్నాము. అలాగా దేవుని నమ్మినటువంటి వాడిగా దేవుని సేవకు ఎవరైనా వచ్చి సేవ చేయాలి అంటే ఇలాగున ఉండాలి అని ఒక ఆదర్శప్రాయమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్, సర్వెంట్ లీడర్షిప్ అనేది ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తిగా మోషే గురించి మనము చూస్తాము. ఈ రోజున ఆ మోషే నాయకత్వంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్యంలో వాళ్ళు ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. ఈ వాక్య భాగంలోనే ఎదోము దగ్గరికి వచ్చినప్పుడు ఎదోమీయులు వారిని ఆ మార్గం గుండా కనుక పంపించి ఉంటే దేవుడు చెప్పిన వాగ్దాన దేశమైన కనానులోనికి కేవలము 14-15 రోజుల్లో వాళ్ళు చేరిపోయేవాళ్లే. కానీ ఎదోమీయులు వాళ్ళ మార్గంలో పోనివ్వలేదు. కారణం ఏంటంటే దేవుడే వాళ్ళ చుట్టుపక్కల 5-6 దేశాలు శత్రు దేశాలుగా ఉండడాన్ని మనం చూస్తాం. ఎందుకు అలాంటి పరిస్థితి అలాంటి ఏర్పడింది అంటే వారికి బుద్ధి కలగాలని, దేవుడు కోరుకున్నటువంటి మార్గంలో వాళ్ళు నడవాలని అలాంటి ఏర్పాట్లు దేవుడు చేశాడు. ఈ రోజున ఆ 40 సంవత్సరాలు అనేటువంటిది ఆ పరిస్థితులలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు, ఆ పరీక్ష కాలాన్ని వాళ్ళు నెగ్గారా లేదా అనేది మనము చూడబోతూ ఉంటున్నాం. 40 అనేటువంటి సంఖ్య మనుష్యులు దేవుని ద్వారా పరీక్ష చేయడానికి ఉపయోగించినటువంటి సంఖ్యగా బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పవచ్చు. 5 అనే సంఖ్య మనుషుని యొక్క బాధ్యతలో సూచించేటువంటి సంఖ్యగా మనం చూస్తాం. 12 అనేటువంటి సంఖ్య దేవుని సార్వభౌమాధికారాన్ని సూచించేదిగా మనం చూస్తాం. 12 మంది శిష్యులు, 12 గుమ్మములు, ఇలా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. 5 రొట్టెలు, 2 చేపలు, 5,000 మందికి ఇలా ఉన్న మనుషుని యొక్క బాధ్యత. మీ దగ్గర ఏముంది అంటే 5 రొట్టెలు, 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. ఇంకా మనం చూస్తే పాత నిబంధనలో దావీదు గొల్యాతును హతమార్చడానికి ముందుగా 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడు. కాబట్టి అది మనుషుని యొక్క బాధ్యత. దేవుడు ఆయనకు అప్పగించి తన బాధ్యత, కర్తవ్యాన్ని శక్తి వంచన లేకుండా జరిగించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి 40 అనేటువంటి సంఖ్య మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు పెట్టే పరీక్షను సూచిస్తుంది అని చూస్తున్నాం. ఈనాటి ధ్యానంలో ఆ ఇశ్రాయేలీనటువంటి దేవుని ప్రజలు ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వాళ్ళు చవిచారము లేనటువంటి ఆహారము అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. నేటి క్రైస్తవ లోకంలో కూడా జీవం కలిగిన దేవుని యొక్క వాక్యము అనేటువంటిది ఇందాక కూడా దేవుని దాసులు పాల్గొలు ఆరాధనలో సహాయకరంగా మాట్లాడుతూ వాళ్ళు పరలోకాన్ని నుంచి వచ్చినటువంటి ఒకే ఆహారాన్ని, బండ నుంచి వచ్చిన ఒకే పానీయాన్ని వారు తీసుకున్నారు అన్నాడు. ఈ నేటి అంశంలో కూడా అదే మనము చూస్తున్నాం. ప్రతిరోజు వాళ్ళు ఆ రాత్రి పూట మంచుతో పాటుగా కొత్తిమీర గింజలు లాంటి, ఏముంటాయి కొత్తిమీర గింజలు అంటే ధనియాలు కదా, అలాంటి ఆకారంలో దేవుడు వారికి ఆహారం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళకు వాళ్ళుగా దాన్ని సమకూర్చుకొని ఆ రోజు తినేయాలి. 2వ రోజులు పెట్టుకుంటే అది చెడిపోతుంది, వాళ్ళు పెట్టుకున్నా కూడా తినడానికి పనికిరాదు. అట్లా దేవుడు వాళ్ళకి ఆ ఏర్పాటు చేశాడు. అది తినంగా వాళ్ళు తిన్న మొదట్లో ఏమన్నారంటే ఇది చాలా అపూర్వంగా ఉంది, మధురంగా ఉంది అని మనకు చెప్పారు. ఆ తిన్న తర్వాత వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చదువుకున్న సంఖ్యాకాండం 21వ అధ్యాయం 5వ వచనంలో ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చలి సారములు లేని
ఈ అన్నము మాకు అసహ్యమైనది అన్నాడు. చూసారా, చవి సారము లేని. ఇంతకు ముందేమో అపూర్వంగా ఉంది, మధురంగా ఉంది, దేవదూతలు తినే ఆహారము అన్నారు. కానీ ఇశ్రాయేలే మన్నా అని పేరు పెట్టింది దానికి. ఇంత మంచి ఆహారం తిన్నటువంటి వీళ్ళు ఇప్పుడు ఎట్లనే చెప్తున్నారు, చవిసారము లేని ఆహారం అంటున్నాడు. నేటి క్రైస్తవ్యంలో కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటే దేవుని వాక్యం వినేదానికంటే ఎక్కువగా మీటింగ్ అయిన తర్వాత ఈటింగ్ ఏముంది కదా అనేటట్టుగా చూస్తా ఉన్నాం కదా. ఆ ఈటింగ్ లేదన్న కొరత అయితే ఆ మీటింగ్ అంతా ఫెయిల్ అయిపోయిందని వేస్తున్నారు. నేటి క్రైస్తవ లోకం అలాగా ఎవరు ఎంత డబ్బు ఖర్చు పెట్టి స్థుతికూడిగా పెట్టుకున్నారు, ఎన్ని రకాల ఐటమ్స్ ఆ యొక్క భోజన పదార్థాల్లో ఉన్నాయి, వడ్డించినటువంటి వాళ్ళు ఎవరు, ఎలాగున వడ్డించారు, సమృద్ధిగా వడ్డించారా లేకపోతే సంకుచితంగా వడ్డించారా, ముఖాన్ని చూసి వడ్డించారా, న్యాయబద్ధంగా వడ్డించారా. భోజనం దగ్గర గొడవలు పెడుతున్నటువంటి క్రైస్తవ్యాన్ని నేటి దినాల్లో మనము చూస్తున్నాం. వాళ్ళకి మనకేమన్నా తేడా ఉందా అని చూస్తే నాకైతే ఏం తేడా అనిపించలేదు. చవిసారము లేని అన్నము మాకు వద్దు, మమ్మల్ని అక్కడికే పంపించుండాల్సింది అని వీళ్ళు అంటున్నారంటే, అక్కడ ఇటుకలు తయారు చేయడానికి బంక బట్టి తొక్కేవాడు, ఇనుములు మోసేవాడు, బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. వాళ్ళ యొక్క మూర్ఖులను దేవుడు విని చూచి వాళ్ళని ఎట్లనైనా వినిపించాలని 40 సంవత్సరాలు రాజాంతపురంలో ఉన్నటువంటి మోషేని తీసుకుని వచ్చి అరణ్యంలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకుని వచ్చినటువంటి దేవుడు ఆహారము దొరకని స్థలంలో ఆహారాన్ని, నీళ్లు దొరకని స్థలంలో నీళ్లను ఇచ్చి వాళ్ళని పోషిస్తూ వాళ్ళు 40 సంవత్సరాలు నడిచిన ఒక్కరికి కూడా చెప్పులు అరిగిపోకుండా, ఒక్కరికి కూడా బట్టలు మాసిపోకుండా, ఇశ్రాయేలుకి ఒక్క జత కూడా వాళ్ళు మార్చకుండా, వేసుకున్న బట్టలు మురికి కాకుండా ఆ ఎండలో చల్లని మేఘం కింద నడిపించి రాత్రిపూట అగ్ని వెలుగులో నడిపిస్తూ క్రూర మృగాలు వస్తే చచ్చేటట్టుగా మంట పనిచేస్తుంది, దేవుని ప్రజలు నడిచి వెళ్ళడానికి దారి చూపిస్తుంది. అట్లాంటి దేవుణ్ణి, అలాంటి ఆహారం ఇచ్చినటువంటి ఆయన్ని వీళ్ళు ఏమంటున్నారంటే సణుగుతూ ఉన్నారు. అంత గొప్ప నాయకుడిని సణుగుతూ ఉన్నారు. రాజాంతపురంలో ఉండాల్సినటువంటి సకల విద్యలలో ప్రావీణ్యత కలిగినటువంటి నేను మీలాంటి ఇటుకలను తయారు చేసి ఇనుములు మోసే బానిసలు లాంటి మిమ్మల్ని నడిపించడానికి వచ్చాను రా బాబు అన్నట్టుగా ఎంత బాధపడేవాడు. బైబిల్ లేదు కానీ నొచ్చుకున్నాడు వీళ్ళని నడిపించడానికి. ప్రభువా నన్ను ఇంకా తీసుకొని అయినా వీళ్ళతో నేను బరువు మొయ్యలేనయ్యా అని దేవునికి కూడా ఒక సందర్భంలో చెప్పుకున్నాడు. కాని మాటని ఆఖరికి ఆ పర్వతం మీద ఆయన లోకాన్ని చాలించినట్టుగా వీళ్ళ ద్వారా కనాను వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేనటువంటి స్థాయికి మోషే గారు వెళ్ళిపోయారు. వీళ్ళు ఏమంటున్నారంటే చవిసారము లేని ఈ అన్నము మాకు ఇంత స్పష్టంగా తెలుగు భాషలో మనము చూస్తుంటున్నాం. వాళ్ళు ఎలాగున దేవుని సన్నిధానంలో తిరుగుబాటు చేసేటటువంటి మాటల్ని సంఖ్యాకాండంలో 13వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చూస్తే, నీవు మమ్మను పంపిన దేశంలోకి వెళ్ళి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలది, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీలను చూచుకుని అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుతున్నారు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని 12 గోత్రాల వారికి 12 మందిని పంపిస్తే వీళ్ళు 40 రోజులు అక్కడ తిరిగి అక్కడి నుంచి సమాచారం తీసుకుని వచ్చి ఏం చెప్తున్నారు అనంటే, వాళ్ళు అనాకీయులు, వాళ్ళు బలవంతులు, అంటే ఉన్నత దేవులు, మేమేమో మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళేమో అంతెత్తునున్నారు, వాళ్ళని జయించడం మన వల్ల కాదు అధైర్యపరుస్తూ మాట్లాడుతున్నారు. కానీ యెహోషువ, కాలేబులు వేగు చూచి వచ్చి వారి గురించి చెప్పిన మాటలు వాళ్ళు చూడడానికి అట్లున్నా కూడా
మనం నమ్ముకున్న దేవుడు మనకు వారి మీద జయాన్ని అనుగ్రహిస్తాడు, సులభంగా మనం వాళ్ళని జయించేస్తాము అని చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా దేవుని యొక్క పరీక్షలో ముందుగా వెళ్ళినటువంటి ఆ 12 గోత్రాలకు సంబంధించిన యవనులు ఓటమి పాలైపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. అరణ్యములో దేవునికి ఎదుట వారు మరి సనిగినటువంటి వారుగా ఉంటూ ఆ రాలిపోయినటువంటి వారినిగా మనం చూడగలుగుతున్నాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 24 వచనంలో ఒకవేళ తీసినటువంటి వారు ఏమైనా ఉంటే నాకంటే ముందుగా చదవగలిగిన వారు వెంటనే చదివి సహాయం చేయగలరు. నిర్గమకాండం 15:24. మేమేమి తాగదమని మోషే మీద సనుక్కొనగా ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సణుక్కునగా. చూసారా, మోషే మీద సనిగినటువంటి ప్రజలు. నిర్గమకాండం 16వ అధ్యాయము 2వ వచనం. ఆ అరణ్యములో ఆ అరణ్యములో ఇశ్రాయేలుల సమాజం అంతయు మోషే అహరోను మీద మోషే అహరోనుల మీద సనిగిరి. నాయకుని మీద, ప్రధాన యాజకుని మీద సనిగినటువంటి వాటిని మనం చూస్తున్నాం. 17వ అధ్యాయం 3వ వచనం. అక్కడనే ఒక కాగితం తిప్పండి. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోషే మీద సడుగుచు, ఇదెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను తప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఏమండి, ఐగుప్తులో బానిసత్వం నుంచి విడిపించి వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళడం వెళ్ళడానిక మోషే తీసుకొచ్చింది చంపడానిక? కానీ వీళ్ళు ఏమంటున్నారు, ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు చంపడానికి అని అడుగుతా ఉన్నారు. మోషే మీద సణుగుతూ ఉన్నటువంటి ప్రజలుగా మనం చూస్తా ఉంటున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12:1, అలాగే 14:2 కూడా. సంఖ్యాకాండం పురుషు దేశపు స్త్రీని పెళ్లి తెచ్చుకొని ఉండదు కనుక అతడు పెళ్లి తెచ్చుకున్న దీన్ని బట్టి మిరియాము అహరోనులు అతని మీద చూడండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మిరియాము అహరోనులు మోషేకి విరోధముగా మాట్లాడారు. నాయకుడికి బయట సణుగులే, ఇంట్లో సొంత సహోదరుడు కూడా సడుగుతున్నారు. దయచేసి గమనించండి, ఈ 40 అనేటువంటి సంఖ్యలో దేవుని ప్రజలు ఇశ్రాయేలులు ఎలాగులా ఓడిపోతున్నారో చూడండి. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, నేటి దినాలలో మన యొక్క ఆత్మీయతను గురించి దేవుని లేఖనాలను పరిశీలనగా తెలుసుకుంటూ మన ఆత్మీయ జీవితాలను సరి చేసుకోవడానికే, ఇవన్నీ మనకు బుద్ధి కలగడానికే అని మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ వచనాలు అన్నింటిలో కూడా సంఖ్యాకాండం 16:3లో, సంఖ్యాకాండం 14:2లో మరి సర్వ సమాజము 3. సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, అయ్యో ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోని ఏమ తీసుకుని వచ్చను. మా భార్యలు, మా పిల్లలు కొల్లపోవదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో. చూసారా, పాపకు బానిసత్వానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఐగుప్తు నుంచి పరలోకపు కనానుకు సాదృశ్యంగా ఉన్న కనానులోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, ఆత్మీయంగా పరలోకం అంటే భోజనమును పానమును కాదు అని ప్రతినిబంధనలు మనం చూస్తే, అలాంటి విడిపించబడి నడుస్తున్నటువంటి ఆ క్రమములో వీళ్ళు మా భార్య పిల్లల్ని చంపడానికి ఇక్కడికి తీసుకుని వచ్చాడంట. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఏ మానవుని కూడా హృదయపూర్వకంగా బాధించడని ఇలా వాక్యంలో మనము చూస్తాం. లోతు కుటుంబాన్ని కూడా రక్షించడానికి ఇష్టపడినటువంటి దేవుడు వారిని బయటికి రమ్మని చెప్తే వాళ్ళు బయటికి, లోతును ఆయన భార్యను చేయి పట్టుకొని తీసుకుని వెళ్తుంటే చివరికి భార్య వెనక్కి తిరగొద్దు అంటే తిరిగి ఇంపుస్తంభం అయిపోయినట్టుగా మనం చూస్తాం. దేవుడు ఆయన విశ్వాసం వచ్చిన ప్రతి వారిని
ప్రభు అయిన యేసునందు విశ్వాసం వచ్చి మోపడు, నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురు. ఆయన మన అందరినీ మన కుటుంబ సమేతముగా రక్షించాలని కోరుకునేవాడు కాదు, చంపాలని కోరుకునే దేవుడు కానే కాదు. ఈ భాగంలో వాళ్ళు ఏమంటున్నారు? ఎంత ఓటమి పాలైపోతున్నారు. ఈనాటి క్రైస్తవ్యంలో ఒక్కొక్క సమయంలో మనం చూస్తే తల్లిదండ్రులు రక్షించబడి ఉంటారు, పిల్లలకు ఇంకా రక్షణ రాదు. భార్య రక్షించబడుతుంది, భర్త రక్షణ లేకుండానే భర్త రక్షించబడి ఉంటాడు, భార్య రక్షణ లేకుండా ఉంటుంది. నేటి క్రైస్తవ కుటుంబాలు కుటుంబ సమేతముగా ఆయనను నమ్ముకొని రక్షించబడినటువంటి వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇన్ని విధాలుగా వాళ్ళు దేవునికి వ్యతిరేకముగా, దేవుని మీద సణుగుతున్నటువంటి వారిగా, దేవుని దాసుని మీద సణుగుతున్నటువంటి వారిగా 16వ అధ్యాయము సంఖ్యాకాండం 16:3 చూడండి. మోషే అహరోనులకు విరోధంగా మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి నీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అని మాట్లాడినట్టుగా చూస్తున్నాం. చూసారా? మీరే పరిశుద్ధులా? ఇక్కడున్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. ఇలాగా సడుగుతూ తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు మీరైనా పరిశుద్ధులు, మేము కూడా మీకు మీరు ఎందుకు సంఘం మీద, యెహోవా సంఘం మీద హెచ్చించుకుంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అట్లాంటి వాళ్ళే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని దాసులకు వారు సడుగుతూ తిరుగుబాటు చేస్తున్నట్టుగా, వారిని అవమానపరుస్తూ ఉన్నట్టుగా ఈ వాక్యంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. 41వ వచనంలో చూడండి ఏమిటో. 16:41 మరునాడు ఇశ్రాయేలు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని చెప్పి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతున్నారు. నేటి దినాల్లో కూడా సేవ చేసేదానికి ముందుకు వచ్చి సేవ చేస్తూ ఆయా రీతిలుగా స్థానిక సంఘాలను పెద్దలుగా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన పెద్దలు వేరే ఉంటారు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు వేరే ఉంటారు. వాళ్ళు ఎట్లుంటారంటే, ఇదిగో మోషే అహరోను లాగా ప్రజలు ఎంత తిరుగుబడినా ఎంత సడిగినా అయ్యా వాళ్ళ పేర్లు నీ జీవగ్రంథంలోకి కొట్టివేయబోయ్యా, వాళ్ళని క్షమించయ్యా, నీవు ఇంత దూరం తీసుకొచ్చి అరణ్యంలో చంపేసావని అంటారు, కావాలంటే నా పేరు తీసేయ్యా, వాళ్ళని మాత్రం నీవు రక్షించు అని కోరుకునే వాళ్ళుగా వీళ్ళు ఇట్లా అన్నారు కదా, వాళ్ళు నాశనమే పోగా కానీ మనసులో కూడా నిందించేవాళ్ళుగా ఉండరు. నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి సేవకులు, సంఘ పెద్దలుగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ మనసు కలిగి ఉంటారు. అలాంటి మనసుని ఇక్కడ మనము ఒక మంచి సేవ నాయకత్వానికి రావాలి అని అంటే మోషే గారి దగ్గర మనం నేర్చుకోవాలి అన్నట్టుగా మనము ఈ భాగంలో మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. 20వ అధ్యాయంలో 2వ వచనంలో చూడండి. సంఖ్యాకాండంలోనే 20వ అధ్యాయము 2వ వచనం. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోయారు. చూసారా? విరోధంగా పోగేరి. ఒక ప్రక్కన దేవుని నడుపుదల కలిగినటువంటి వారు ఉంటే, ఒక ప్రక్కన దేవునికి దేవుని దాసులకు విరోధంగా పోగైనటువంటి విధానం చూస్తున్నాం. ఎందుకు సంఘాలు చీలిపోతున్నాయి? కారణం ఏంటి? ఇదిగో ఇదే కారణం. దేవుని నడుపుదలలో ఉన్నటువంటి సేవకులకు విరోధముగా వీరు పోగైనటువంటి వారిగా మనం చూస్తున్నాం. ఎంతమంది అనేది కాదు, కానీ ఏ విధముగా వాళ్ళు పోగైననేది మనం గమనించాలి. ఎక్కువ మంది ఒక ప్రకటన ఉండవచ్చు, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సేవా విధానము, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సంఘము చిన్న మందాన్ని ఎందుకు పేరు పెట్టాడు దేవుడు? ఆయనకి కావలసింది యోగ్యత, అంతేకాని మెజారిటీ అనేది ఆయనకు అవసరమో లేదు. దేవునికి
మన యొక్క హృదయము తేటగా కనబడుతుంది. మన హృదయాన్ని పరిశోధించగలిగిన సైంటిస్టు ఈ భూ ప్రపంచంలో ఇంకొకళ్ళు ఎవరు కూడా లేరు. కానీ దేవుడు లోపల అంతరింద్రియాలను పరిశోధన చేయగలిగినటువంటి వాడు. మన హృదయాలను బట్టి ఆయన లెక్కించగలిగినటువంటి వాడు. మనకు ఆయన మార్గంలో మనం ఉన్నామా లేదా అనేది దేవుని వాక్యపు వెలుగులో మన మనస్సాక్షికి కూడా అర్థమైనప్పుడు ఎక్కువ మంది మనలను నిందించిన, మనకు వేరుగా పోగైనా పర్వాలేదులే అని అనుకోవాలి. మనం వీళ్ళ సంతోషానికి ఏమి అంతము లేనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నిర్గమకాండంలో 16వ అధ్యాయము 7-8 వచనంలో మనం చూస్తే, నిర్గమకాండము 16వ అధ్యాయము 7-8 వచనంలో మీరు సనిగిన సనుగులను యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము మా మీద సనుగునే అనేది. మరియు మోషే నేను తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చారినంత ఆహారమును మీకు ఇయ్యగాను, మీరు ఆయన మీద సణుగు మీ సణుగులను యెహోవాయే వినుచుండగా నేనేపాటి మీ సణుగుట మీ సణుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదు. స్పష్టంగా ఇక్కడ మనకు సారాంశం అంతటా చూస్తే, వాళ్ళు సనిగింది ఎదురుగా కనబడే ఆ నాయకులైనటువంటి వారి మీద సనిగారు, కానీ మోషే మీద సనిగారు. కానీ మోషే ఏమని చెప్తున్నాడు? నేనేపాటి వాళ్ళనయ్యా, ఆయన ఏర్పాటు చేసుకుంటే ఉన్న దీనదాసులు. మీరు సనిగింది యెహోవా మీద, దేవుని మీద మీరు సనిగింది అంటున్నారు. ఎప్పుడైనా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడు తన యొక్క దాసులను ఆయన పక్షంగా నిలువ పెట్టుకొని ఆయన జీవములినటువంటి వాక్యమును మనకు ఆయన తెలియచేస్తుండగా, ప్రాణాత్మ మూలుగులను ఛేదించుకొని విభజించుకొని లోపలికి దూరి మనుషుల మనస్సాక్షిని ఏ కల్మషము లేకుండా చేసి దేవుని వాక్యపు వెలుగులో పవిత్రపరచడానికి దేవుడు తన దాసుల ద్వారా గద్దిస్తాడు. కానీ కేవలము మేము ఏ పాటి వాడమయ్యా అంటున్నాడు. అది మనం నేర్చుకోవాల్సింది. దేవుని వాక్యం నేను ఇంతగా చెప్పగలను, అంతగా చెప్పగలను, ఇంత గొప్ప వరములు నా దగ్గర ఉన్నాయని మనసుతోటి మోషే ఇక్కడ కనబడ్డము. మోషే నిర్జీవమైన కర్రతోటి దేవుని ద్వారా ఎన్నో అద్భుతాలు చేశాడు. సముద్రాన్ని 2 పాయలు చేశాడంటే ఈ రోజు కూడా కనుక్కోలేకపోతున్నారు ఏ సైంటిస్ట్. ఇది ఎలాగ సాధ్యం అని అంటున్నారు. కానీ మోషే ఆ నిర్జీవమైన కర్రతో చేయలేదంటే అది దేవుని ద్వారా జరిగినటువంటి కానీ. అలాంటి నాయకుడు మేము ఏ పాటి వాళ్ళము, నేను ఏ పాటి వాళ్ళను, మీరు దేవుని మీద సనిగింది, దేవునికి విరోధంగా మాట్లాడారు కానీ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సంఖ్యాకాండంలో 14వ అధ్యాయం 29వ వచనంలో కూడా మనము వారు సనిగినటువంటి సణుగులను గురించి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 27వ వచనం, నాకు విరోధంగా సనుగుతుంది, నాకు విరోధముగా సణుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలను. ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుచున్న సణుగులను విధియున్నది. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? దేవుడే మాట్లాడుతున్నారు. ఇందాక మోషే అన్నాడు, మీరు సణిగింది నన్ను కాదు, దేవుణ్ణే మీరు సణిగారు. నాకు కాదు విరోధంగా మాట్లాడింది మీరు, దేవునికి విరోధంగా మాట్లాడేది. నేనే పాటు వాడిని. ఇప్పుడు దేవుడే తన నోటి నుంచి మాట్లాడుతున్నాడు. వారిని సనిగింది మోషే అహరోనులు వెంటనే, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపగలను అని దేవుడు అడుగుతుంది. ఏ సమాజం అంటే ఇది? ఇందాకేమన్నారు వాళ్ళు? మీరే పరిశుద్ధులా? ఈ సంఘంలో ఉన్న అందరూ పరిశుద్ధులే,
మిమ్మల్ని మీరెందుకు సంఘంలో హెచ్చించుకుంటారు? వీళ్ళ పరిశుద్ధులు. ఇక్కడికి వస్తే దేవుడు ఏం చెప్తున్నాడు వారి గురించి సాక్ష్యం? ఈ చెడ్డ సమాజము. ప్రభునందు ప్రియా సోదరి సోదరుల, దేవుని సంఘంలో నీవు నేను ఆయనను నమ్ముకొని ఆయన శరీర రక్తాలను తీసుకుంటూ ఆయనను ఆరాధన చేస్తూ ఉన్నటువంటి మనం ఏ మనస్సుతోటి మనం ఆరాధన చేస్తున్నాం? ఏ మనస్సుతోటి ఆయన సువార్త ప్రకటిస్తున్నాం? ఏ మనస్సుతోటి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నాం? ఏ మనస్సుతో మనం చేస్తున్నామో దేవుడు చూస్తూనే మా అంతకంటే పరిశుద్ధులు లేదు, మేము చెప్పింది సరైనటువంటిదే, మీకు మీరెందుకు హెచ్చించుకుంటారు? ఒక మనుష్యుడు హెచ్చించుకోవడానికి తగ్గించుకోవడానికి ఆ మనుషుని చేతిలో ఏమి కూడా, ఒక మనిషిని ఘనపరచాలంటే అది దేవుని వల్ల అవుతుంది, ఒక మనిషిని దించాలంటే అది కూడా దేవుని వల్లనే అవుతుంది. రాజును గడ్డి మేపించగలడు, గొర్రెలు కాసుకునే వాడిని రాజుగా చేయగలవాడు మనం నమ్ముకున్నటువంటి. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. నాకు కూడా చిన్నప్పుడు నెత్తిగా మాట్లాడేవాడిని మా అమ్మ చెప్పేది. ఇప్పుడు నాకు ఆ నత్తి లేదు, ఇంత స్పష్టంగా మాట్లాడగలుగుతున్నాను. నాకు జ్ఞానమే లేదు, మాటలు రావు, ఎవరితోనో మాట్లాడితే గొడవ వెళ్ళిపోయింది చిన్నప్పుడు. కానీ ఇంత శుభవర్తమానాన్ని నా నోటి ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నాకంటూ ఏదేమి దేవుని సంఘంలో సేవ చేస్తున్న మనము, సంఘ పెద్దలంగా మసలుకుంటున్నటువంటి మనము, దేవుడు అంటూ ఉన్నాడు చెడ్డ సమాజము ఎంతకాలం నేను సహింపగలను. దేవుడే సహించలేనటువంటి చెడ్డ సమాజము దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నిన్ను సంఘంలో పెద్దగా, సేవకుడిగా, పరిచారకునిగా, పరిచారకురాలినిగా తన బాధ్యత కలిగిన పనులను అప్పగించి పెడితే, కొంతమంది మన మాట వినకపోవచ్చు, కొంతమంది సమయానికి రాకపోవచ్చు, కొంతమంది మనం కోరుకున్న మన మనసులో అనుకున్నట్లుగా ఉండలేకపోవచ్చు. కానీ దేవుడే సహించలేనటువంటి ప్రజలను గురించి మాట్లాడుతుంటే మనం ఎంత సహించగలమండి? దేవునికి అప్పగించుకొని మనం వెళ్ళదాం తప్ప వారితో మనం గొడవలు పెట్టుకున్నందువలన, పంచాయతీలు పెట్టుకున్నందువలన సంఘాన్ని మన చేతులతోటి సంస్కరించలేము. అది దేవుని చేతిలో ఉంటుంది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘం. ఎందుకు ఈ 40 సంఖ్యలో దేవుని మానవుని పరీక్ష చేసేటువంటి సంఖ్యలో ఎంత ఘోరంగా మీరు ఓటమి పాలైపోతున్నారో మనం చూసుకోవాలి. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, చెడ్డ సమాజం అని దేవుని చేత ప్రేమించుకుంటున్నారు అంటే మనుషుల చేత కాదు, దేవుని చేతనే అనిపించుకుంటున్నారంటే ఇలాంటి వాక్యాలు ఇంత కరుకైనటువంటి బలమైనటువంటి, లోకంలో ఎంత పదునైనటువంటి ఆపరేషన్ చేసే కత్తుల కంటే కూడా రెండంచులు కలిగిన పదునైనటువంటి దేవుని వాక్యము నీ యొక్క హృదయములోనికి చొరబడి అవి నిన్ను ఆపరేషన్ చేస్తూ ఉంటే కేవలము మోషే మీద అనుకుంటే సరిపోద్దా? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సేవకుని మాట వినవద్దా వీళ్ళు అని తిరుగుబాటు చేశారు. అలాంటి ప్రజల గురించి ఎంతకాలం నేను సహించాలి? ఇశ్రాయేలీయులు నాకు విరోధముగా సణుగుతున్న సణుగులను విని ఉన్నాను. ఎవరు వినేది? మామూలుగా మనుషులుగా మోషే వింటా ఉన్నాడు. దేవుడి వీళ్ళకి కనబడడం లేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుడి నట్లేదే, మేము మోషే మీద సణుగుతున్నాం అంటున్నారు. కానీ ఈ భాగంలో ఎందుకు మనం ఇన్ని వచనాలు చదువుకుంటున్నామంటే, మనం చెప్పే మాట ప్రతి మాటను ఎవరు వింటున్నారు? దేవుడు. ఇద్దరు నడిచి మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే వారు ఏం మాట్లాడుకుంటున్నారో భక్తుల యొక్క మాటలను వినేటువంటి దేవుడు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో ఇద్దరు అమ్మాయికి వెళుతూ మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ ప్రభు వారితో పాటు పాఠశాలిగా వెళుతూ ఆయన హృదయంలో ఆయన 3వ రోజున పునరుద్ధరణ అవుతాడని లేఖనం మీరు ఎరగరా? అన్నీ మాకు తెలుసు, అంతా మేము పరిశుద్ధులము,
మీరెవరు మిమ్మల్ని మీరు హెచ్చించుకోండి. మనం ఎంతటి వాళ్ళు మనం హెచ్చించుకోవడానికి? ఆయన ఇస్తేనే మన నోట ఏదైనా మాట్లాడతాం. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి గమనిస్తున్నటువంటి మనల్ని మనం పరీక్ష చేసుకున్నాం. దేవుని సన్నిధానంలో 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో చూడండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 5, 6 వచనంలో 11వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయింది. అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయింది కనుక అరణ్యములో సంహరింపబడింది. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకూడనట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా మనం విన్నాం కదా. వారు ఎలాగున దేవుని దృష్టి ఎదుట ఓడిపోయినటువంటి వాళ్ళుగా ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా సహిస్తూ నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మోషేను ఆధారం చేసుకుని వాళ్ళు సనిగిన సనుగులు దేవుని మీదనే పడ్డాయని ఎలాగో మనం చూస్తున్నామో, ఇవన్నీ ఎందుకు దేవుడు తెలియజేశాడు? చరిత్రాత్మకమైనటువంటి జీవము కలిగిన సృష్టికర్త అయిన దేవుని రక్షణ సువార్త ఎందుకోసం వ్రాయబడిందంటే, వాళ్ళు చెడ్డవాటిని ఆశించినట్లుగా మనము కూడా ఆశించకుండా దృష్టాంతములుగా ఉన్నాయని మాట చూస్తున్నాం. 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుబడెను అనే మాట చూసారా? మనకు బుద్ధి కలగడానికి. అంతేగాని ఇక్కడ నిలువబడి దేవుని వాక్యం చెప్పేవాళ్ళు మీకంటే గొప్పవాడు కాదు. మీరెంతో అక్కడ నిలువబడి చెప్పేవాళ్ళు కూడా అంతే. దేవుని దాసులైనా సంఘ పెద్దలైనా, అసలు దేవుని సేవకులు సంఘ పెద్దలు కూర్చున్న వాళ్ళకి సేవ చేసేవాళ్ళు. దేవుడు చెప్పిన బోధ అది. నాయకత్వం కోరుకునేవాడు ఎప్పుడు పరిచయాలపడే మసులుకోవాలా. ఆయనే నడుముకి టవలు కట్టుకొని ఆ శిష్యుల పాదాలు పళ్ళెంలో పెట్టి నీళ్లతో కడిగి ఆ టవలతోటి వాళ్ళ పాదాలు పట్టుకొని చేతులతోటి మనల్ని చేతితో చేసినటువంటి దేవుడు మన పాదాలు పట్టుకొని తుడిచాడు అంటే, ఆ శిష్యుని పాదాలు పట్టుకొని తుడిచి మీరు కూడా ఇలా ఉండాలని మనకు బుద్ధి చెప్పాడు అని అంటే ఎంతగా ఆయన తగ్గించి మనం చూసారా? కాబట్టి చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళు, వినేవాళ్ళు తక్కువ వాళ్ళు అని కాదు. మనం అందరము తను ఎందరు అంగీకరిస్తారు వాళ్ళందరూ దేవుని పిల్లలకు దేవుడు అధికారము. అని సంఘములో వాక్యోపదేశకులను, పెద్దలను, సువార్థికులను, పరిచారకులను అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. కానీ మనుషులు ఎప్పుడు కూడా ఒక మనిషిని ఇతనైతే సరిపోతాడని ఎప్పుడు కూడా ఏర్పాటు చేయడానికి బయలుదేరడము. వాళ్ళు భోజనాల దగ్గర గొడవలు పడుతున్నారని, విధవనందుకు భోజనాలు అందటం లేదని వీళ్ళు గొడవ పడుతున్నారు. ఇశ్రాయేల్ లాగానే ఆ మొదటి శతాబ్దంలో. అందుకని తిమోతిని కొంతమందిని 7 మందిని ఆయన పరిచారకుగా ఏర్పాటు చేసుకొని మీరు వాళ్ళకి భోజనాలు వసతులన్నీ ఏర్పాటు చేసుకోండి అని వాళ్ళని పెట్టారు. కానీ వీళ్ళు ఏమంటారంటే, పెద్దలు వాళ్ళు పేర్లు పెట్టి నియమించారు, అందుకని మేము కూడా ఇప్పుడు పలానా వాళ్ళు పెద్దగా ఉంటే బాగుంటుందని మేము చెప్తామంటారు. ఏమన్నా నాకంతకు తెలియలేదు, నీకు తెలిసిందంట. కానీ మనుషులు ఎవరు పలానా వాళ్ళు పెద్దలు, పలానా వాళ్ళు సేవకులు నాకు తెలిసినంత నా సర్వీస్ లో ఎవరిని కూడా చెప్పలేరు, పెట్టలే. కానీ కొన్ని దగ్గర అలాగా చెప్పుకుంటూ ఉంటున్నారు. దేవుని స్వరము చెవిలో వినబడింది నాకు కూడా. కానీ నేను మూర్ఖంగా ఉద్యోగం చేస్తూనే సేవ చేస్తూనే ఉన్నా ఆ రోజు నుంచి. ఎందుకంటే ప్రభువా, ఇతరుల దగ్గరికి యాచించడం నాకు రాదు. మా ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు సేవకులుగా ఎన్ని కష్టాలు పడ్డారో. ఒక సమయంలో ఉప్పు లేని గంజి కూడా తాగేము నాయన. కానీ ఇన్ని కష్టాల నుంచి బయటకు వచ్చి నీ గురించి నేను పని చేసుకుంటూ వృద్ధాప్యంలో సేవకు వెళ్ళలేదు, పిలిచేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు. నెలంతటికి చిల్లర డబ్బులు ఇచ్చేవాళ్ళు మా సంఘంలో పెద్దలు. అన్ని లెక్కబట్టి 20 రూపాయలు ఉండేవి. నా చేతికి ఇచ్చేవాడు. నాన్నగారికి క్లియర్ అని నేను చిన్నవాడు కాబట్టి ఇంట్లో ఆ గుడి చిన్నేవాడిని, కంట కొట్టేవాడిని, అందరి చాపలు తిప్పి పక్కన పెట్టేవాడిని.
అందరూ ఆ డబ్బులు లెక్క పెట్టి పెద్దలు నా చేతికి ఇచ్చారు, నాన్నగారికి అనేవాడు. నెలకి ఎంత? 20 రూపాయలు ఆ రోజుల్లో. అలాంటి పరిస్థితులు, ఆ కష్టాల్లో నుంచి, ఆ శ్రమలలో నుంచి దేవుని సేవను జరిగించి దాదాపు 40-45 సంఘాలు వారి ద్వారా దేవుడు కట్టారంటున్నా. వాళ్ళు కట్టారని నేను చెప్పట్లా. ఈ సంఘాన్ని కూడా ప్రారంభ ఆరాధనలో నేనున్నాను, కానీ నేను కట్టానని చెప్పట్లా. అడ్రస్ లేదు ఇన్ని రోజులు. అయ్యా కొద్దిగా గుర్తుపడకుండా వచ్చి వాక్య సహాయం చేయాలంటే వచ్చాను అంతే, పెద్దగా నేను లేదు. అంతేనా? దేవుని సన్నిధానంలో ఉన్నట్టు ఎంత మాత్రం వాళ్ళమండి? మోషే కంటే గొప్ప వాళ్ళమా? ఎంత మాత్రం కూడా మనకు బుద్ధి కలగడానికి ఈ రీతిగా దేవుడు మనకు అందించినటువంటి మాటలుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. చివరిగా సామెతలు 27:7 కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రుక్కివేయును, ఎముకలు వాడికి చేదు వస్తువైనను తీయగా నుండును. చూసారా, వీళ్ళు ప్రతిరోజు తిని 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 నాకు మూల వచ్చిన చదువుకున్నామే, చవిసారము లేని అన్నము మాకు వద్దయ్యా అన్నారే. నేను దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఆరోగ్యవంతమైన వాక్యాన్ని అందించే వాళ్ళు కూడా అయ్యా ఇంకసార్లు కూర్చోయి అంటున్నారు కదా. అవును, పిలిచేవాళ్ళు లేరు. నేటి దినాల్లో ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చినంతగా దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వలేని స్థితిలో మనం. కాబట్టి రెండవ భాగంలో 40 రోజులు అనేటువంటి ఆ యొక్క మాటలో మనకు నేర్చుకోవడానికి తగినటువంటి సందేశం ఏమైనా ఉందా ప్రభువా అని నేను అడిగినప్పుడు ఇక్కడ సందేశం చాలా మనకు దొరికింది. మనం ఎప్పుడు కూడా తినేదాని కొరకు ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని మీ గురించి మీరు చింతపడవద్దు. మీకు ఏం కావాలో మీ పనులు తెలుసు. మొదట నా రాజ్యాన్ని, నా నీతిని, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయన్న. కాబట్టి నాడు ఇశ్రాయేలు దేవుని ప్రజలు వారు చవిసారము లేని అన్నం మాకు వద్దు అని అనుకుంటారు. దేవుడు మనకి ఇచ్చినది మన ముందు పెట్టినటువంటి తల్లిదండ్రుల యొక్క సంపాదనలో శరీర రీతిగా ఏది పెడితే ఆ అన్నం తినండి తృప్తిగా. దేవా ఇది మాకు ఇచ్చావు, నీకు ఇష్టమైతే ఇంత మంచి అన్నం భవిష్యత్తులో మాకు శరీర రీతిగా కూడా కావాలి, మాకు పౌష్టిక ఆహారాన్ని మాకు అనుగ్రహించాలని ప్రార్థన చేయడం తప్పలేదు. కానీ ఇది నా వద్దు పో అనకూడదు అనమాట. దేవుని వాక్యం కూడా ఈ రోజున నీవు నాకు ఈ రీతిగా మాట్లాడే ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. నాలో ఏమైనా బలహీనతలు ఉన్నాయా? దయతో నన్ను క్షమించండి, సరళమైన మార్గములో నన్ను నడిపించండి. తిన్నవాడికి తేనె పట్టైనా ఏం చేస్తాడంట? నేలకి తూకేస్తాడు. కానీ ఆకలితో ఉండేవాడికి చేదైనా అబ్బో ఎంతో మధురంగా తీయగా. అలాగా ఇశ్రాయేలు లాగా మనం ఉండకుండా వాళ్ళు కోరిన చెడ్డవాడిని ఆశించకుండా మనకు దృష్టాంతముగా ఉన్నటువంటి సంగతులు ఎదిగినటువంటి మనం దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆ ప్రకారంగా మన యొక్క గృహాలలో, మన యొక్క సంఘాలలో, పరలోకపు బాటలో, ఆ పరలోకపు కణాలకు మనం వెళ్ళేంత వరకు ఈ లోకంలో దేవునికి లోబడి, దేవుని వాక్యానికి లోబడి మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయదాకా. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఇచ్చిన మీ సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభువా. చాలా సార్లు నేను అడుగుతూ ఉంటున్నాం నాయన, దయతో మమ్మల్ని ప్రేమించండి తండ్రి. యథార్థమైన మనసుతో మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయండి ఆయన. మీ తోటలో పనిచేసేటువంటి వారికి 9 గంటలకు వచ్చినా, 12 గంటలకు వచ్చినా, 3 గంటలకు వచ్చినా, సాయంకాలం 5 గంటలకు వచ్చినా ఒకే కూలి ఇచ్చారు ప్రభువా. మాకు కూడా ఆయన పరలోకానికి మాకు ముందు ఎంతో మంది మిమ్మల్ని నమ్ముకొని రక్షించబడ్డారు. మేము నమ్ముకున్నా కూడా అందరికీ సమానమైనటువంటి రక్షణ మీరు అనుగ్రహించారు. శరీర సంబంధించిన ఆహార పదార్థాలకు మేము లోనయ్యి జీవం వెళ్ళిన మిమ్మల్ని వెంబడించడంలో లోటుపాట్లు కలిగి ఉండకుండా, చెడ్డవాటిని ఆశించకుండా, పాపానికి తిరిగి వెళతాము అని
వెనుకకు తెలుపుకుండగా మీ వైపు నుండి చూస్తూ మీ శరీరాన్ని మీ రక్తాన్ని మాకు నిజమైన ఆహారముగా, నిజమైన పరలోకపు మన్నాగా, నిజమైన పానీయంగా ఇచ్చి అందులో నేను పాలు పొందితే నిత్య జీవాన్ని కలిగి ఉంటామని తెలియజేసినట్టుగా ఆ ప్రకారంగా సంతృప్తిని కలిగి జీవించే కృపలను జీవించడం ఆయన. నాకు మీరు చెబుతున్నటువంటి మాటలు వినడానికి 3 రాత్రులు 3 పగళ్ళు మీరు బోధ చేసుకుంటే నిద్రాహారాలు మర్చిపోయినటువంటి ప్రజల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావం. అట్లని ఆకలితో వాళ్ళని నేను పంపించలేదు ఆయన, తృప్తిపరిచారు. సేవ చేస్తున్న శిష్యులకు కూడా 12 గంపలు ఇచ్చారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క గంపుడు ఆహారం ఇచ్చారు. మీ సేవలో, మీ మందిరంలో మీరు ఇచ్చిన పరిచర్లో కొనసాగుతున్న మాకు అన్ని విధాల సరిపోయినటువంటి దేవుడు, మా పోషకుడు, మీ ఆయనకు సంతృప్తి కలిగి జీవించే కృపను పాలించమని, ఇంకా జీవమైన మిమ్మల్ని కలిగి ఉండి కూడా స్పష్టంగా తెలుసుకోకుండా అసంతృప్తిగా ఉన్నటువంటి విధానంలో ఉంటే దయతో క్షమించి తృప్తికరమైనటువంటి సేవ మీ వైపునకు చూస్తూ వెళ్ళేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించమని, మీ దేవుని ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నీకు పంపించండి. ఇంతవరకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. యేసుక్రీస్తు ప్రభువు పేరిట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.